హరీష్ అన్న గారు ఇలా నీతి నిజాయితీగా మంది మన్ను లేకుండా అన్న ఈరోజు దుర్మార్గమైన పాలన ఇలా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా గద్దె దింపేంత వరకు ఈ ప్రభుత్వం మేము ఎంత పడుతూనే ఉంటాం. హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లుతుంది. హరీష్ అన్న జిందాబాద్, హరీష్ అన్న జిందాబాద్. ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మేమంతా సామాన్యంగా అక్కడ నాయకుడు ఉన్నారని చెప్పి మేము శాంతియుతంగా ఇక్కడ ఉన్నప్పటికీ మమ్మల్ని అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మమ్మల్ని నూకేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు అనవసరంగా పోలీసులు నూకేస్తా ఉన్నారు. ఇదంతా రచ్చగా అవడానికి మేము వెళ్ళిపోతా ఉన్నాం. మేము ప్రశాంతంగా మా నాయకుడు అక్కడ ఉన్నప్పుడు మేము కూడా ప్రశాంతంగా ఉన్నా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి వాళ్ళకి ఏదైతే రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిండో రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. సామాన్య కార్యకర్తలను కూడా ఈ ప్రాంతంలో ఉండకుండా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, హైకోర్టు కూడా చెప్పింది, క్లీన్ చిట్ ఇచ్చింది. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడానికి హరీష్ రావు లాంటి ఒక గొప్ప నాయకుడిని ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజలందరూ అడుగుతున్నప్పుడు తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేగాని ఇవన్నీ వాస్తవాలు కావు. ఆల్రెడీ ప్రభుత్వం హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఇంకెవరు చెప్పాలి వీళ్ళకు? ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? కేవలం వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చుకోవడం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. దీన్ని తీవ్రంగా మీరు చెప్పండి, ఏంది అసలు ఎట్లా చూస్తారు ఈ విచారణ కావచ్చు, ఈ నోటీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరు కావచ్చు? ఈ రోజు హరీష్ అన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అవినీతిని బట్టబయలు చేస్తుండే కాబట్టి అక్రమంగా కావాలని ఈరోజు విచారణ పేరుతోని ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం. కేసులు కొత్త ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయిస్తూ ఉంది. హైకోర్టు కావచ్చు, కానీ సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇది లొట్టపీసు కేసుగా ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భం. కావాలని ఈరోజు బొగ్గ గనుల స్కామ్ గురించి ఈరోజు హరీష్ అన్న బట్టబయలు చేసింది కాబట్టి, తన వియ్యంకుడు సంబంధించినటువంటి కంపెనీ అవినీతి భాగవతం బయట పెట్టింది కాబట్టి ఈరోజు కావాలని అక్కసుతో ఈరోజు అక్రమంగా హరీష్ అన్న అరెస్ట్ ఈరోజు విచారణ పేరుతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పోలీసు రాజ్యంగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీ మంత్రి మండలి ఈరోజు మీ యొక్క కుమ్ములట్ల ఈరోజు దండిపల్లెం బ్యాచ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రుల యొక్క భాగవతం బయటపడుతుందని ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు నవ్వులపాలు తెలంగాణ ప్రజల ముందు ఈరోజు నవ్వులపాలు అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మీరు ఉన్నటువంటి సందర్భం. ఇవన్నింటినీ కావాలని ఈరోజు హరీష్ అన్న ఈ తెలంగాణ ప్రజల ముందు మీరు చేసినటువంటి అవినీతిని బయట పెడుతుంది కాబట్టి ఈరోజు మీరు విచారణ పేరు మీద ఈరోజు ఏదో రకంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మీరు కుట్రలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నీళ్ళేంది పాలేందో కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి చిల్లర పనులు, ఈరోజు చిల్లర పేర పనులు రేవంత్ రెడ్డి మానుకోవాలని. అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈరోజు చిల్లర పనుల కోసం కాదు, ఈ మంత్రులు కొట్టుకోవడం కోసం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలకు పరిపాలన చేయమని తప్ప ఈరోజు అవినీతి ఏ స్కామ్ చేసినా, బొగ్గు స్కాము, ఈరోజు ఏ పవర్ స్కాము అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద కాంగ్రెస్ కాదు, ఇది స్కామ్ రేస్గా ఈరోజు చరిత్ర పుటల్లో ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చూసినా ఈరోజు 2 సంవత్సరాలుగా ఈరోజు చూస్తున్నటువంటి సందర్భం ఏదంటే ఈరోజు డైవర్టిక్స్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు ఆనాడు పంచాయతీల ఎలక్షన్లో రేవంత్ రెడ్డి రామన్నను అరెస్ట్ చేసే విచారణ పిలిచిండు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు హరీష్ అన్నను ఈరోజు విచారణ పేరుతోని ఈరోజు ఏదో చేద్దామని డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తుండు. అరే చిల్లర రేవంత్ రెడ్డి, ఇవన్నీ పనిచేయి, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేయరా నాయన. ఈరోజు మీ మంత్రి ఈరోజు ఏం మంత్రి? మీ మంత్రులకు ఒక సైక్యత ఉండదు. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చింది కొట్టుకోవడానికా మీకు? ఈ మంత్రి మీద ఆ మంత్రి, ఆ మంత్రి మీద ఈ మంత్రి, మీ మంత్రులకు సంబంధించినటువంటి మీ కంపెనీలకు ఈరోజు అవి బట్టబయలుగా అయినాయి కాబట్టి ఈరోజు అవన్నిటిని హరీష్ అన్న ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఉంచింది కాబట్టి ఈరోజు ఇది అక్రమంగా మీరు ఏదో పెట్టింది. సుప్రీంకోర్టే కొట్టేసింది కదా, హైకోర్టే కొట్టేసింది కదా. ఇది కేసు ఏమాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇది ఉత్తదే, ఇది ఆధారాలు ఇవ్వని కొట్టేసి
చేసినాక నువ్వు ఏదో ఇది చేద్దాం అనుకుంటే ఈరోజు నవ్వుల పాలు కాగడం తప్పదు రేవంత్ రెడ్డి. ప్రజల యొక్క అభిష్టం మేరకు నువ్వు ప్రజల యొక్క తీర్పుకు గుణపాఠం చెప్తాం త్వరలో 100% ఇదంతా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదంతా ఉత్తరే కేసు అని సందర్భంగా తెలియస్తాం. విచారణ జరుగుతుంది, ముఖ్యమంత్రి గారేమో దావోసు పోయినారు. ఎట్లా చూస్తారు ఈ అయితే మేము అదే అంటున్నామన్నా, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ప్రక్రియ మొత్తం డైవర్టిక్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. అంటే దావోసు వెళ్ళింది కాబట్టి ఇదంతా ఈరోజు ముఖ్యమంత్రి అటు వేయండి కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ చేసి తెలంగాణ ప్రజలకు దీని మీద ఏదో ఫోన్ టాపింగ్ మీద చర్చ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ఈ రకంగా చేస్తున్నది తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక పలికిమాలిన సీఎంగా ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. పనికొచ్చే సీఎం కాదు, పలికిమాలిన సీఎంగా ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తల్ని అక్కడ తెలంగాణ భవన్ ముందు కావచ్చు, ఇక్కడ మెట్రో ఈరోజు కాంగ్రెస్ అదే అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అన్నాడు. ఏదో గ్యారంటీగా తెలంగాణ ప్రజలలో శాంతిమైన పాలన ప్రజాపాలన తెస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 3,000-4,000 మంది పోలీసులతో ఈరోజు పెట్టిందంటే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది పోలీసు రాజ్యం అని ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు అడుగడుగునా అడ్డుకుంటా ఉన్నారు కార్యకర్తలను. 100% తెలంగాణ ప్రజలకు ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు పడ్డా అరెస్టులు కావచ్చు, కానీ ఈ కేసులు 100% మాకు కొత్త కాదు. 100% మీ యొక్క చేసినటువంటి అవినీతి భాగోతాన్ని, మీరు చేసినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలను 100% ప్రజల ముందు ఉంచుతాం, మీ బండారాన్ని బయట పెడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జరుగుతూ ఉన్నది బయట ఎక్కడికక్కడ కార్యకర్తలను అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది పోలీస్ శాఖ. అటు తెలంగాణ భవన్ ముందు కావచ్చు, ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? హరీష్ రావు సార్ వస్తుండగానే మేము స్టేషన్ ముందరికి వచ్చాము. రాగానే వాళ్ళు ఏదో అయిపోయినట్టుగా పోలీసు వాళ్ళు దులువుతోటి మామూలు కార్యకర్తలు అనేది మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఏదన్నా మేము మంచిగా సామరస్యంగా వచ్చిందా అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏదో దేనికో గురి చేసి వీళ్ళే పోలీసులు పెద్ద అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఏదో ఫోన్ వచ్చినట్టుండి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ రకంగా ఈ పోలీసుల దౌర్జన్యం ఇలా ఉన్నది. ఇలా ఉన్న ఈ ప్రభుత్వం ఎన్నటికీ కొనసాగదు. ఎప్పుడో కుప్పకూలే అవకాశం వచ్చింది. ఆల్రెడీ కుప్పకూలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన అని చెప్పేసి అంటున్నారు. ఏంది మళ్ళొకసారి అంటే గతంలో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. హరీష్ రావు కానీ మాజీ ముఖ్యమంత్రికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్లో అని మళ్ళీ ఎందుకు పిలిచారు అనుకోవచ్చు. వాళ్ళ బామ్మారిది ఏదో స్కామ్ చేసింది కానీ మా హరీష్ అన్న ముంగడ పెట్టే వారికి ఏంటంటే అదే రేవంత్ రెడ్డికి మండి మళ్ళీ మంత్రులకు వాళ్ళ వాటాలు పంచుకోవడానికి ఇబ్బంది ఉండట్లా ఇట్లాంటిది మళ్ళీ మా సార్కు అది నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇస్తే మా సార్ ప్రజల్లో ఉండి ప్రజానాయకుడు కాబట్టి మీరు నోటీస్ ఇచ్చిన దానికి నేను సిద్ధంగా వస్తా, దేనికైనా నేను మాట్లాడతా అని చెప్పేసి పొద్దున్నే వచ్చాడు. మంచి సామరస్యంగా నడిచేది. ఇప్పుడు పోలీసులే ఉద్రిక్తం చేస్తున్నారు. మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకుందా ప్రభుత్వం? ఇది తెలియదు ప్రభుత్వం ఏం చేస్తుందో, అసలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది మనకైతే తెలియదు. చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? చేత మాత్రం తెలంగాణ మొత్తం అట్టుడికి ఉద్యమం చేసే పరిస్థితికి అయితే కార్యకర్తలు ఉన్నారు. గట్టిపోటీ పొద్దున్న నుంచి వచ్చారు, సిద్దిపేట నుంచి అక్కడి నుంచి జిల్లాల నుంచి తరలి వచ్చారు. హరీష్ రావు సార్ అభిమానులు, హరీష్ రావు సార్కు అంటే ప్రజానాయకుడు కాబట్టి అందరూ వచ్చారు. దీనిపైన దేనికైనా సిద్ధంగా ఉండడానికి కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నారు. ఒక పక్క ప్రజాపాలన అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే మొత్తం పోలీసులను అణిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీగా ఇస్తా అని చెప్పిండు. కనిపిస్తుందా? ఏడ ప్రజాస్వామ్యం కనబడుతుంది. ఇచ్చిన గ్యారంటీలు పక్కకు పెట్టి అటు ఇటు తిరుగుతుండ్రు, ఏదో జల్సా టైప్లో చేస్తుండ్రు. ఆ రేవంత్ రెడ్డికి మా బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం కర్ర వాత పెడతారు. అప్పుడు ఆయన గవర్నమెంట్కు చాలా దెబ్బతీసేందుకు అందరు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు పదే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందులో భాగస్వాములు అయినరు హరీష్ రావు గారు కూడా అని చెప్పి. అంటే నిజాలు బయటకు వచ్చే ప్రయత్నం మేము గట్టిగా చేస్తామని చెప్పి సిట్టు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏం చెప్పి ఏదో పోలీసు వాళ్ళ మీద మన మా సార్ మాట్లాడింది కాబట్టి, సర్జనర్ మీద వాళ్ళ మీద కాబట్టి ఏదో కక్షపూరితంగా ఏదో చేద్దామని చెప్పేసి ఆయన మానసికంగా ఏదో ఒత్తిడి చేద్దామని అనుకుంటారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినాక గీడిచ్చేది ఏంది అది అని చెప్పేసి అందుకనే ఓపెన్గా వచ్చిండు కదా. మీరు ఇస్తే మీ దానికి మేము ఏదో సమాధానం చెప్తామని వచ్చిండు. ఏదో కుట్రల వల్లనే ఇది జరిగింది అంతే తప్ప కానీ వేరే ఏం లేదు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఒక హరీష్ రావు అభిమానిగా? రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే ఒక ప్రజా నాయకుడిని ఏదో మానసిక గొంతుడు చేద్దామంటే ఇలా ఊకితందుకు ఉట్టి ఆశమాష నీయటువంటి కార్యకర్తలు కాదు, కరడుగట్టిన తీవ్రవాదంగా నిలబడ్డ హరీష్ అన్న సైనికులం ఇక్కడ. దేనికైనా తెగాంచి రేపు రోడ్ మీదకి ఎక్కైనా ధర్నాలు రాస్తారోకలు చేసేందుకైనా హరీష్ అన్న సైన్యం సిద్ధంగా ఉందని చెప్తున్నారు.